కెమెరాస్ పెడతా ఉన్నాం మేము. అట్లా జనరల్గా ఏంటంటే ఆర్గ్యుమెంటు చేస్తూ ఉంటారు, ఎవ్రీథింగ్ రికార్డెడ్. మేమైతే మంచిగా మర్యాదనే ఉంటాం, మర్యాద మేము ఇప్పుడు చెప్పాం, మంచిగా మాట్లాడతాం, చేస్తాం. ఏదైనా అకార్డింగ్ టు లా విల్ ప్రొసీడ్. అందుకే చెప్తాను, వాళ్ళు కూడా దురుసుగా ప్రవర్తించొద్దు. మా వాళ్ళు కూడా ఎవరు అట్లా ఉంటారు చెప్పాం, బ్రీఫింగ్ చేశాము. కాబట్టి మీ ద్వారా నేను కోరుకునేది మరీ కోరుకునేది ఏంటంటే, ఒక లిమిట్లో ఒక పద్ధతి ప్రకారం ఏ పద్ధతి అయితే చేసుకోవాలో ఆ పద్ధతిలో చేసుకోవాలి. ఆ పద్ధతి కానప్పుడు ఇట్ విల్ అట్రాక్ట్ ది లా కింద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మైనర్ పిల్లలకు డ్రైవ్ చేస్తే వాళ్ళకి ఎవరైతే బండి ఇస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, లైసెన్స్ క్యాన్సిలేషన్ రాస్తాం. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బండి ఎవరు ఇస్తారు, వాళ్ళ ఫాదరు బ్రదరు ఎవరైతే రిజిస్టర్డ్ ఉంటారో, వెహికల్ రిజిస్టర్ అతనికి ఇచ్చిననుకోండి, ఈజ్ ఆల్సో లయబుల్. అతను కూడా సమాన బాధ్యత ఉంటుంది. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఎట్లుంటారంటే రాత్రి 12ంటికి వెళ్ళి చెక్ చేస్తారు, మనం 8ంటికి 9ంటికి తాగితే ఎవరు చెక్ చేయరంటారు. సో అట్లా కూడా ఉంటుంది. కాబట్టి మేము 8 o'clock నుంచి మేము రెడీ ఉంటాం. అంటే అన్ని బై షార్ప్ బై 1కి క్లోజ్ అయిపోవాలి. 12:45 బై షార్ప్ బై 1 లోపలనే చేసుకోవాలి. చాలా గమనించేది ఏంటంటే బాగా ఓవర్ స్పీడు, హ్యూజ్ నాయిస్ ఎక్కువ ఉంటే ఏం చేయలేరులే అనుకుంటారు అనమాట. మేము ఎక్కువ ఉన్నాం కదా, ఇంత క్రౌడ్లో మనల్ని ఎవరేం అనలేరులే, పట్టించుకోలేరు అంటారు. అది తప్ప. ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి, ఫిక్సప్ అయిపోతారు, పట్టుకుంటాము. ఎస్కేప్ అయినా కూడా ఆ నెంబర్ ఎంత స్పీడ్లో పోయిందో ఏం తెలుస్తుంది కదా, డైరెక్ట్గా మళ్ళీ ఇంటికే చల్లని వెళ్ళిపోతుంది. అట్లా పోయినప్పుడు మనకు దొరుకుతుంది.